హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్‌ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే గనక వీడియోని కంప్లీట్‌గా అయితే చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ మాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. సో, మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో నేనన్నీ కూడా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునేటప్పుడు మనం కొన్ని డెకర్ ఐటెమ్స్ అయితే యూజ్ చేస్తాం కదా! అవి బడ్జెట్ రేంజ్‌లో మల్టిపుల్ టైమ్స్ యూజ్ అయ్యేలాగా ఎలాంటివి తీసుకోవచ్చు అనేది చూపిస్తాను. చూసేయండి. ఎందుకంటే నేను కంపల్సరీగా ఒకటి తీసుకునే ముందు ఇది ఎన్ని సార్లు యూజ్ అవుతుంది? దీనికి ఇంత అమౌంట్ పెట్టొచ్చా? లేదా? అనేది చెక్ చేసుకుంటాను. సో, అలాంటివే నా దగ్గరుంటాయి. నేను మీకు కూడా చూపిస్తాననమాట. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి నేను లోటస్ థీమ్‌తో తీసుకున్నాను. ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారి ఫోటో మీరు అబ్జర్వ్ చేసుంటే గనక లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి శుభ్ లాభ్ అని చెప్పేసి ఉంటాయి. సో, అలా డెకర్ చేద్దామన్న పర్పస్‌తో తీసుకున్నాననమాట. ఇది వచ్చేసి మనకి ఎండీఎఫ్ వుడ్ అనమాట. ఈ లోటస్ ఉన్నది. రిమైనింగ్ అంతా కూడా మనకి జస్ట్ ప్లాస్టిక్‌తో వచ్చింది. ఆల్‌మోస్ట్ 89, 90 రూపీస్‌లో వచ్చాయి. నాకు ఈ 2 కూడా బడ్జెట్ రేంజ్‌లోనే వచ్చాయి కాబట్టి ఓకే. సాటిస్ఫాక్షన్. నేను ఆల్‌మోస్ట్ ఒక 4, 5 టైమ్స్ కన్నా ఎక్కువే యూజ్ చేసేస్తాను ఇవి. సేమ్ ఏవైతే అవున్నాయో శుభ్ లాభ్ అనేవి ఆటికి మ్యాచ్ అయ్యేలాగా గార్లాండ్స్ కూడా తీసుకున్నాను. నేను జస్ట్ 2నే తీసుకున్నాను. ఇందులో మల్టిపుల్ కూడా ఉన్నాయి. కాంబోస్ లాగా 4, 6 అలా వచ్చినవి. మీరెన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేను ఈ 2 మ్యాచ్ అయితాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాననమాట. ఈ రెండిటికి ఇంకొక యూజ్ కూడా ఉంది మనకి. ఈవెన్ డెకరేషన్ పర్పస్‌లో బ్యాక్ సైడ్ యూజ్ చేసుకోవడమే కాదు, మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటది కదా! దానికి కూడా హ్యాంగ్ చేసుకోవడానికి, అలాగే మెయిన్ డోర్‌కి బోత్ సైడ్స్ కూడా శుభ్ లాభ్ అని ప్లేస్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటాయి. ఇవన్నీ కాదు అంటే, ఇప్పుడు నేను బ్యాక్ డ్రాప్ ఒకటి చూపిస్తాను. అదొక్కటి పెట్టుకున్నా చాలు చాలా బావుంటది. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. కంప్లీట్‌గా క్లాత్ అండి ఇది. లైక్ సాటిన్ క్లాత్ మోడల్‌లా ఉంది. ప్రింటొచ్చింది. లక్ష్మీ అమ్మవారి ప్రింట్. ఎంత బావుందంటే అసలా ఆ డీటెయిలింగ్ వర్క్ చూస్తేనే వావ్! అనిపిచ్చింది. మనం ఇది ప్లేస్ చేసుకున్నప్పుడు ఇది చాలా పెద్దగా ఉంటది గదా! అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది. కింద మనం ప్లేస్ చేసుకున్న అమ్మవారుంటారు. 2 కూడా చూడ్డానికి ఎంత బావుంటాయంటే, ఇది కూడా మీరు చాలా ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడున్న బ్యాక్ డ్రాప్‌ని యూజ్ చేసి డిఫరెంట్ దాని మీద గర్లాండ్స్ గానీ, లేదా తోరణ్స్ అండ్ నేచురల్ ఫ్లవర్స్ ఇలాంటివి పెట్టుకొని చాలా చేసుకోవచ్చనమాట. ఇదొక్కటి ప్లేస్ చేసుకున్నా చాలు చాలా బావుంటది. ఇది కంప్లీట్‌గా వాషబుల్. మీరు వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు చూపించిన 3 ఐటెమ్స్ కూడా ఒక సెట్ కింద తీసుకున్నాను నేను. ఓకే. నెక్స్ట్ ఈ అష్టోత్తరం శతనామావళి చదువుకుంటాం కదా మనం. ఏ పూజకైనా చేసుకుంటామండి. సత్యనారాయణ వ్రతం గాని, వినాయకుడి మనం పూజ చేసుకున్నప్పుడు, దేవీ నవరాత్రులప్పుడు ఎప్పుడైనా సరే అష్టోత్తరం చదవడం కంపల్సరీ. అలా చదువుకునేటప్పుడు మనం ఏ విగ్రహాన్నయితే ఆరాధిస్తామో ఆ విగ్రహాన్ని ఆ లోటస్‌లో పెట్టుకొని 108 పుష్పాలతో పూజ చేసుకోవచ్చనమాట. యాక్చువల్లీ ఇది నార్మల్‌గా మనం రెగ్యులర్ ఫ్లవర్స్ కన్నా కొంతమంది వెండి, బంగారు పుష్పాలతో పూజ చేస్తారు కదా! వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని అక్కడ లోటస్‌లో ప్లేస్ చేసుకొని, చుట్టూతా వెండి పుష్పాలను, బంగారు పుష్పాలను ఒక్కొక్క హోల్‌లో అమర్చుకుంటూ ఎళ్తే, పూజ చేసినంత సేపు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటదో, పూజయ్యాక మీరు కళ్ళతో చూసుకున్నప్పుడు ఉంటదబ్బా! ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. ఏ పూజైనా చూడండి మనము చేసుకున్నప్పుడు మనసు పెట్టి ఎంత చేసుకుంటామో, పూజ అంతా అయిపోయాక జరిగిందని కళ్ళారా చూసుకుంటామో మనం చేసిన పూజ అంతా కూడా, ఆ సాటిస్ఫాక్షనే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా వుడ్‌తో వచ్చింది కాబట్టి డ్యూరబిలిటీ చాలా ఉంటది. మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. దానికొచ్చిన ఫిక్సేషన్ స్టాండ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నాకైతే ఈ ప్రొడక్ట్ నచ్చిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము వ్రతం చేసుకునేటప్పుడు అండ్ వినాయక చవితి అప్పుడు మెయిన్‌లీ వరలక్ష్మి వ్రతం పూజకు కూడా మనం 2 వైపులా కూడా అరటి చెట్లనేది ప్లేస్ చేసుకుంటాం గదా! ఇంకా వాటిని నిలబెట్టడానికి ఉంటే మన కష్టాలు మామూలుగా ఉండవనమాట. నేనైతే చాలా కష్టపడతాను. అప్పటివరకు అనుకునేదాన్ని చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకొని అలాగా పెట్టుకునేవాళ్ళం. ఈట్లి కోసం ఏదైనా ఉంటే బావుండు అనుకునేదాన్ని. ఫైనల్లీ ఇవి చూసాక అన్నీ వచ్చేస్తున్నాయిరా బాబు ఆన్‌లైన్‌లో అనిపిచ్చింది. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. 300 అలా పడింది నాకు 2 కలిపి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. ఇవి కూడా అంతే. మీరు ఎన్ని ఇయర్స్ జాగ్రత్తగా పెట్టుకొని వాడుకుంటారో అది మీ ఓపిక. బట్ బట్ మనం ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ ఒక్కసారనమాట. ఇవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా బడ్జెట్ రేంజ్‌లో వస్తాయి. ఇప్పుడు నేను చూపిచ్చే ఏ ఐటెమ్ కూడా 400కి అబోవ్ అయితే
ఒక్కటి కూడా లేదు. వీడియోలో చూపించినయన్నీ కూడా 400కి తక్కువే. ఆల్‌మోస్ట్ 350, 330 రేంజ్‌లోనే ఉంటాయి. 400 దాకా కూడా వెళ్ళవు. అంత బడ్జెట్ రేంజ్‌లో వచ్చే ఐటెమ్స్. అండ్ రీయూజ్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ సార్లు. ఏ పూజకైనా ఇయర్‌లీ మీరు ఎన్ని సార్లు యూజ్ చేస్తే అన్ని సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాము. ఇదైతే అమ్మవారిని మనం ప్లేస్ చేసుకోవడానికి పీటలుంటాయి కదా! యాక్చువల్లీ చెక్క పీటలు వాడడం చాలా బెటర్. బట్ ఇప్పుడు అవి కూడా అంత మంచిగా రావట్లేదు. వన్స్ యూజ్ చేసి పెట్టాక అవి పాడైపోవడము, సంథింగ్ అలా అవుతున్నాయి కదా! ఇవి వచ్చేసి మనకి మెటల్‌వి అనమాట. నేనైతే మల్టిపుల్ తీసుకున్నాను. ఇది కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చో కూడా చెప్తాను మీకు. ఇది మెయిన్ వన్ మనకి సెంటర్‌లో అమ్మవారిని పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అమ్మవారిని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చనమాట. చాలా కోలం డిజైన్ కూడా ఇచ్చారు. మధ్యలో పద్మం ఇచ్చి చాలా బావుంది. అక్కడ ఇచ్చిన రంగోలి డిజైన్ కూడా. నెక్స్ట్ ఈ చిన్నది చూడండి. చిన్నయి ఎన్నిచ్చారంటే ఆల్‌మోస్ట్ 6 యూనిట్స్ ఇచ్చారనమాట మనకి. మీరు ఇవి ఎలా యూజ్ చేసుకోవచ్చంటే ఆహ్, మనకి నైవేద్యం పెట్టుకోవడానికి గానీ, ఓకే. నెక్స్ట్ పసుపు, కుంకాలు మనం అష్టోత్తరం చదువుతూ పసుపు, కుంకాలు ఇవన్నీ సమర్పిస్తాం కదా అమ్మవారికి. అవి బౌల్స్‌లో పెట్టుకొని చేసుకుంటాం కదా! అలా పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవే స్టూల్స్‌ని మనం ఇంటి బయట ఆల్మోస్ట్ చాలా మంది వాటర్ ప్లేస్ చేసుకుంటారు. ఐదర్ రాగి బౌల్‌లో గానీ, లేదా బ్రాస్ ఇలా కొన్ని కొన్ని మట్టివి గానీ పెట్టుకొని. అలా పెట్టుకునేటప్పుడు డైరెక్ట్‌గా ఫ్లోర్ మీద కాకుండా ఇలాంటి స్టూల్ ఒకటి పెట్టుకొని, దాని మీద పెట్టుకోవడానికి, బయట తులసమ్మవారి ముందు దీపారాజన, నైవేద్యాలు పెట్టుకోవడానికి అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మల్టిపుల్ పర్పస్‌లో యూజ్ అవుతాయన్నమాట ఇవి కూడా మీకు. ఇవి నాకు 280కి అలా వచ్చినాయండి. నాకు 9 యూనిట్స్ వచ్చాయి టోటల్‌గా. ఇవి నాకైతే నిజంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ 25 బ్యాగ్స్ వచ్చాయి. ఈ 25 బ్యాగ్స్ ఎందుకు తీసుకున్నానంటే, మనం కామన్‌గా అందరం కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఈ రోజుల్లో ఇస్తున్నారు కానీ, బట్ మనం కంపల్సరీగా ఇవ్వాల్సిందేంటంటే బ్లౌజ్ పీస్, తాంబూలం, శనగలు ఇవి ఇస్తాం కదా! ఇవి ఇచ్చేటప్పుడు ఒక క్యారీ బ్యాగ్‌లా ఇస్తే వాళ్ళు ప్లేస్ చేసుకోవడానికి కూడా బావుంటది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాను. నాకు 25 అయితే వచ్చాయి. అరౌండ్ 180 ఆ ప్రైస్‌కొచ్చాయన్నమాట. సో, ఇవి కూడా మంచిగా యూజ్ అవుతాయని పర్పస్‌లోనే తీసుకున్నా. సో, ఇవండి నేను ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుద్ది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.